దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ ప్రభునామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ నెల 23వ తారీఖున సియోను తెలుగు క్రైస్తవ సంఘము దుబాయ్ వారు నిర్వహిస్తున్న 15వ వార్షికోత్సవ వేడుకలో వాక్యోపదేశం చేయడానికి నేను దుబాయ్ వస్తున్నాను. దయచేసి ప్రియులైన మీలో ఎవరైనా సరే ఈ పరిసర ప్రాంతంలో దుబాయ్ ప్రాంతంలో ఉంటే ఖచ్చితంగా ఈ నెల నవంబర్ 23న సాయంత్రం 7 గంటలకు ఈ సభ ప్రారంభమవుతుంది కనుక సుడానిస్ ఓపెన్ గ్రౌండ్ ఔద్ మెత్తా అనే ప్రాంతంలో ఈ సభ నిర్వహించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రియులైన మీ అందరూ కూడా తప్పకుండా రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థన పూర్వకంగా మేము కూడా ఇండియా నుండి బయలుదేరుతున్నాం. మా ప్రయాణం నిమిత్తం ప్రార్థన చేయండి. అక్కడ జరగనున్న పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయండి. సంఘం నిమిత్తం ప్రార్థన చేయండి. 15 సంవత్సరాలు దేవుడు వారి సంఘాన్ని చక్కగా కాపాడుతూ చక్కగా ఆశీర్వదిస్తూ వచ్చారు. కాబట్టి ఈ దూరదేశంలో ఇండియా నుండి దూరదేశానికి వెళ్ళిపోయి అక్కడ ఒకవేళ ఎవరైనా దేవునికి దూరంగా బ్రతుకుతున్న వారు ఎవరైనా ఉంటే ఈ 15వ వార్షికోత్సవ వేడుకలో అందించబడుతున్న ప్రసంగాన్ని బట్టి ప్రసంగం వలన దేవుని కృపను బట్టి అందరూ దేవుని దగ్గరకు వచ్చేలా దేవుని కార్యం జరుగులాగున మీరు కూడా ప్రార్థన చేయండి. డేట్ మరలా చెబుతున్నాను, నవంబర్ 23 సాయంత్రం 7 గంటలకు సుడానిస్ ఓపెన్ గ్రౌండ్ ఔద్ మెత్తా అనే ప్రాంతం. సియోను తెలుగు క్రైస్తవ సంఘం వారు నిర్వహిస్తున్న ఈ మీటింగ్కు ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుతున్నాను. మా ప్రయాణం నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. చక్కని వర్తమానంతో అందరి జీవితాలు అక్కడ మారి దేవుని నామం మాత్రమే మహింపరచబడులాగున మీరు ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవలసిందిగా కోరుతూ మీ అందరి కోసం ఎదురు చూస్తూ ఆ రోజు మనమందరం కలిసి దేవుని నామాన్ని స్తుతించి మహింపరిచి మనమందరము దేవుని దగ్గర అయ్యే ఆ చక్కని తరుణం కోసం ఎదురు చూస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.